నటసింహ బాలకృష్ణ భగవంత్ కేసరితో చివరగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలయ్య నుంచి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. 2023లో 2 సినిమాలు విడుదల చేసిన బాలయ్య 2024లో ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు. దాంతో బాలయ్య ఫ్యాన్స్ ఆయన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఆయన సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ 2025 మొదట్లో సంక్రాంతికి ఈ బాలయ్య సినిమా వస్తుందని తెలిసి సంతోషపడ్డారు. ఆయన చేస్తున్న భారీ చిత్రం డాకు మహారాజ్ జనవరి 12వ తేదీన ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించేశారు మేకర్స్. ఈ సినిమా గురించి అటు నిర్మాత నాగవంశి, ఇటు డైరెక్టర్ బాబీ ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటున్నారు. వారి మాటల్లోనే సినిమాపై అంచనాలు మరింతగా పెంచేస్తున్నారు. డాకు మహారాజును ఇంతవరకు యాక్షన్ సినిమాగానే టీం ప్రమోట్ చేయగా, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో ట్విస్టులు, థ్రిల్లింగ్ సీన్స్ పీక్స్లో ఉంటాయని తెలుస్తుంది. సినిమా మొత్తం మీద ఏకంగా 3 ట్విస్టులు ఉంటాయని, అవన్నీ కథని ఎప్పటికప్పుడు కొత్త కోణంలోకి మలుపు తిప్పుతాయని సమాచారం. ఈ పోస్టర్లో బాలకృష్ణ, ఉర్వశి మాస్ డాన్స్ వేస్తూ కనిపించారు. దాంతో ఈ సాంగ్ మీద అంచనాలు పెరిగాయి. విడుదలయ్యాక ఈ మాస్ సాంగ్ యూట్యూబ్లో దుమ్ము రేపేలా ఉంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకొనుంది. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ సాంగ్స్ ఈ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని చిత్రయూనిట్ చెప్తుంది. తాజాగా ఈ చిత్ర నిర్మాత నాగవంశి ఈ చిత్రానికి తమనందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాకు తమనందించిన స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉందని, తాను రీసెంట్గా ఈ స్కోర్ని విన్నానని, ప్రేక్షకులకు ఇది ఖచ్చితంగా పూనకాలు తెప్పిస్తుందని నాగవంశి అన్నారు. దీంతో బాలయ్య సినిమాకు మరొకసారి తమన్ తనదైన మార్కు స్కోర్తో రెచ్చిపోయాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య పర్ఫార్మెన్స్ కూడా వేరే లెవెల్లో ఉండబోతుందని చిత్రయూనిట్ చెప్తుంది. ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్, శ్రీధర్ శ్రీనాథ్, చాందిని చౌదరి, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విషయంలో ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రొడ్యూసర్ నాగవంశి, డైరెక్టర్ బాబీ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. అంతేకాదు సంక్రాంతికి మ్యాన్ ఆఫ్ మాసెస్ బాలయ్య నుంచి ఆ సినిమా వస్తే అది ఖచ్చితంగా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉంది. ఈ సెంటిమెంట్ డాకు మహారాజ్కు కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవ్వబోతుందని నాగవంశి చేసిన కామెంట్స్ బట్టి క్లారిటీ వచ్చేసింది. మరి ఈ చిత్రం బాలయ్యకి ఏ రేంజ్ హిట్ ఇస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.